शांति। ओम शांति। ओम शांति। ఓం శాంతి. నేను ఆత్మ సత్యమైన చైతన్యమైన ఆనంద స్వరూపాన్ని, స్థిరమైన ఆత్మను, దృఢ సంకల్పదారి ఆత్మను, పరోపకారి ఆత్మను, సత్యమైన భగవంతుడి సేవాదారిని ఈ క్షణం నేను ఆత్మ నా ప్రియాతి ప్రియమైన తండ్రి, పరం శిక్షకుడు వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ओम शांति. मुरली डेट 21/2/2026. आज का हेडिंग, मीठे बच्चे तुम बाबा के पास आए हो अपना सोई हुई तकदीर जगाने. तकदीर जगाना माना విశ్వ కా మాలిక్ బన్నా. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు భగవంతుడి దగ్గరికి వచ్చారు నిద్రపోతున్న అదృష్టాన్ని మేల్కొల్పడానికి. భగవంతుడి పిల్లవాణ్ణి అనేది ఇప్పుడు తెలుసుకున్నాం. భగవంతుడు విశ్వ కళ్యాణకారిగా చేస్తారు, అది ఇప్పుడు తెలుసుకున్నాం. మన ఆత్మని ప్యూర్గా ఎలా చేసుకోవచ్చు తెలుసుకున్నాం. పుణ్యాత్మగా ఎలా అవ్వచ్చు ఇప్పుడే తెలుసుకున్నాం. ఇవన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నవి. ఇంతకు ముందు ఈ విషయాలేవి తెలిసేది కాదు. నా ఈ అదృష్టం మేలుకొల్పడానికి స్వయం పరమాత్మ వచ్చారు. విశ్వానికి యజమానిగా తయారు చేయడానికి వచ్చారు. నేను భగవంతుడి దగ్గరికి వచ్చాను అనే ఒక నిశ్చయం మనలో ఎంతగానో ఉండాలి. ప్రశ్న, కౌన్సీ ఖురాక్ तुम बच्चों को बाप समान बुद्धिवान बना देती है. इस पढ़ाई में तुम बच्चों को बुद्धि का खुराक है. जो रोज पढ़ाई पढ़ते अर्थात इस खुराक को लेते उसकी बुद्धि पारस बन जाती है. पारसनाथ बाबा जो बुद्धिमानों की बुद्धि है वह आप समान पारस बुद्धि बनाते हैं. సో మన ఈ బుద్ధికి మెడిసిన్ ఏంటి? ఏ మెడిసిన్ ఇస్తే ఈ బుద్ధి ఇంకా తెలివైనదిగా అవుతుంది? చదువు, మురళి, అదే మన ఈ బుద్ధికి ఒక మెడిసిన్. ఎవరైతే రోజు చదువుతారో, అంటే ఎవరైతే ఈ చదువు అనే మెడిసిన్ తీసుకుంటారో వారి బుద్ధి బంగారు బుద్ధిగా అయిపోతుంది. పారసనాథుడైన బాబా వచ్చారు బుద్ధివంతులకే బుద్ధివంతులుగా తయారు చేయడానికి. అంటే ఇప్పుడు ఈ సో కాల్డ్ ఇంటెలెక్ట్ ప్యూర్గా లేదని తెలుసు, డిశ్చార్జ్డ్ అయిపోయిందని తెలుసు, బంగారు బుద్ధిగా లేదు అని కూడా తెలుసు. దీన్ని ఆ విధంగా తెలివైన వారిగా తయారు చేయడానికి, పారస బుద్ధిగా పవిత్రమైన బుద్ధిగా తయారు చేయడానికి స్వయం భగవంతుడు వచ్చారు చదివించడానికి. ఇది ఒక్క చదువుతోనే పాసిబుల్ అని కూడా చెప్తున్నారు. तकदीर जगाकर आई हूं. गीता का लाइन सुनकर भी मीठे मीठे बच्चों को रोमांच खड़े हो जाते हैं. थे तो कॉमन गीता, परंतु उसका सार और कोई नहीं जानते ही. మన అదృష్టాన్ని తయారు చేయడానికి స్వయం పరమాత్మ వచ్చారు. మన అదృష్టాన్ని తయారు చేయడానికి వచ్చారు. ఈ పాట యొక్క లైన్ వింటే చాలు ఎంత హ్యాపీనెస్ వస్తుంది, రోమాలు నిల్చుండిపోతాయి.
ఇది ఒక కామన్ పాటే, కాకపోతే ఈ పాటలో ఎంత ఇన్ డెప్త్ మీనింగ్ అనేది ఉంది. బాప్ ही आकर गीता शास्त्र आदि समझाते हैं. బాబానే వచ్చి గీతా శాస్త్రాలు మిగతావి అర్థం చేయిస్తారు. मीठे मीठे बच्चे यह भी जानते कलयुग की सबकी सब తక్దీర్ సోయి హుయి హే. మధురాతి మధురమైన పిల్లలకి ఇది కూడా తెలుసు, ఈ కలియుగంలో అందరి అదృష్టం ఎలా అయిపోయింది? నిద్రపోతూ ఉంది. సత్యుగంలో అందరి అదృష్టం మేల్కొనే ఉంటుంది. మరి నిద్రపోతున్న అదృష్టాన్ని మేల్కొలిపింది ఎవరు? బాబా యొక్క శ్రీమతం. స్వయం భగవంతుడే శ్రేష్టమైన మతాన్ని ఇస్తారు మన అదృష్టాన్ని మేల్కొల్పడానికి. జైసే బచ్చే పైదా హోతా హై ఔర్ తక్దీర్ జగా జాతీ హై. సో అంటారు కదా, పిల్లలు జన్మించడంతోనే మా అదృష్టం మేల్కొల్పుకుంది అని. మరి ఇక్కడ కూడా మనం భగవంతుడి దగ్గర ఈ ఈ కొత్త జన్మ అనగా ఒక న్యూ బర్త్ అనేది తీసుకున్నాం. ఇంతకు ముందు నేను కలియుగి నివాసిని అనుకుంటాను, నేను ఈ శరీరధారి తండ్రికి చెందిన వారిని అని భావించాను. కానీ ఇప్పుడు నాకు ఒక న్యూ బర్త్ అనేది లభించింది. నేను సంగమయుగి ఆత్మగా అని తెలుసుకున్నాను, నా తండ్రి పరమాత్మ అనేది తెలుసుకున్నాను. సో ఈ న్యూ బర్త్ జన్మించడంతోనే నా అదృష్టాన్ని నేను తయారు చేసుకుంటున్నాను. बच्चा जन्म और इसको यह पता पड़े हम वारिस है वो फिर बेहद की बात है. బయట కూడా పిల్లలు జన్మించడంతోనే అంటారు కదా, వారసుడు పుట్టాడు అని అంటారు. మరి ఇక్కడ కూడా పరమాత్మ నుంచి అనంతమైన అవినాశి దివ్య గుణధారి వారసత్వాన్ని తీసుకుంటున్నాను నేను. 5000 years బ్యాక్ ఎలా అయితే జరిగిందో అలాగే జరుగుతుంది. కల్పకల్పము మన ఈ అదృష్టాన్ని మేల్కొల్పడానికి పరమాత్మ అయితే వస్తారు, అదృష్టాన్ని మేల్కొల్పుతారు. పావన గృహస్థ ఆశ్రమాన్ని తయారు చేస్తారు. ఆశ్రమం అనే అక్షరం దేనికి పాసిబుల్? పవిత్రతకే పాసిబుల్. పవిత్ర గృహస్థ ఆశ్రమం అనగా వారి దగ్గర వారి అగెయిన్స్ట్ అపవిత్రత, పతిత గృహస్థ ధర్మం ఆశ్రమం అనేవి ఉంటాయి. సో నేను పావనంగా అవుతున్నానా, పతితంగా అవుతున్నానా? ఈ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాం. నేను ఆత్మ పవిత్రమైన గృహస్థ ఆశ్రమానికి చెందిన వారిని అనే నిశ్చయం ఇప్పుడు నాలో ఉంది. गृहस्थ धर्म तो सबका है, जानवरों में भी है. बच्चों को तो सब पैदा करते हैं, जानवरों को भी कहेगा गृहस्थ धर्म. अब बच्चे जानते हैं स्वर्ग में पवित्र गृहस्थ आश्रम थे देवी देवता थे. గృహస్థం అంటే ఒక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ అనేది మనుషులకి ఉంటుంది, జంతు పక్షు పదాలకు కూడా ఉంటుంది. మరి అలాంటి ఫ్యామిలీని ప్యూర్గా పవిత్రంగా చేసుకోవడం అనేది ఇప్పుడు పరమాత్మ మనకి అర్థం చేయిస్తున్నారు. గృహస్థ ధర్మాన్ని గృహస్థ ఆశ్రమంగా ఎలా తయారు చేసుకోవాలి. అది ఎక్కడ ఉండేది? దేవీ దేవత ప్రపంచంలో ఉండేది. గృహస్థ పవిత్రమైన ఒక ఇల్లు. అక్కడ ఆత్మలు ఎలా ఉండేవాళ్ళు? సర్వగుణాలతో సంపన్నంగా 16 కళలతో సంపూర్ణంగా ఉండేవారు. సో బాబా గృహస్థ ధర్మం ఏ విధంగా ఉంటుంది అనేది అర్థం చేయిస్తున్నారు. ఇక్కడ ఫ్యామిలీ ఉంటుంది, సత్యుగంలో కూడా ఫ్యామిలీ ఉంటుంది. కాకపోతే సత్యుగంలో ప్రతి ఒక్క సోల్ 16 కళలతో సంపూర్ణంగా ఉంటుంది. अब समझते हम मनुष्य से देवता फिर से बन रहे हैं. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, మనుషుల నుంచి దేవతలుగా ఇప్పుడు మళ్ళీ మనం తయారవుతున్నాం. బ్రహ్మ విష్ణు శంకరులను కూడా దేవత అని అంటారు. అందుకే పాడతారు కదా,
బ్రహ్మ దేవతాయ నమః అని అంటారు, విష్ణు దేవతాయ నమః అంటారు, కానీ శివుణ్ణి మాత్రం పరమాత్మాయ నమః అని అంటారు. ఇక్కడంతా ప్రతి ఒక్కరిలో అంధశ్రద్ధ అనేది ఉంది. మరి శంకర దేవతాయ నమః అని అంటారు, శివ పరమాత్మాయ నమః అంటారు. అంటే శంకరుడు ఎవరు, శివుడు ఎవరు? శంకరుణ్ణి దేవత అంటారు, శివుణ్ణి పరమాత్మ అంటారు. మరి శివ పరమాత్మాయ నమః అంటే దాంట్లో తేడా ఏంటి? నేను ఆత్మ ఇప్పుడు దేవి దేవత అంత ఉన్నతంగా తయారవుతున్నాను, పరమాత్మ ఆ విధంగా తయారు చేస్తున్నారు. రాతి బుద్ధి గల వారిగా మనల్ని బంగారు బుద్ధిగా బాబా మనల్ని తయారు చేస్తున్నారు. డ్రామా అనుసారంగా ఈ రావణ రాజ్యం అనేది మెట్లు మనం కిందకి దిగజారాల్సిందే. అంటే ఒకప్పుడు ఎంతో ఉన్నతమైన సోల్ గా ఉండేవాళ్ళం, ఇప్పుడు మెట్లు కిందకి దిగజారాల్సిందే. ఇప్పుడు మన బుద్ధిలో ఈ పాయింట్స్ అన్నీ ఉన్నాయి. బాబా వచ్చి బంగారు బుద్ధిగా తయారు చేస్తారు. సో నేను ఆత్మ నా ఈ బుద్ధిని అంత బంగారంగా తయారు చేస్తున్నానా? సో దీనికి నేను ఇవ్వాల్సిన మెడిసిన్ ఏంటి? ప్రతిరోజు మురళి. ప్రతిరోజు నేను మురళిని వింటున్నానా చెక్ చేసుకోవాలి. శివ్ బాబా రచయిత కొత్త ప్రపంచాన్ని రచిస్తారు. వారే బీజరూపుడు, సత్యమైన చైతన్యమైన ఆనంద సాగరుడు, జ్ఞాన సాగరుడు. మరి ఇప్పుడు మనకి స్థాపన, వినాశనం, పాలన. సత్యుగ స్థాపన ఎలా జరుగుతుంది? కలియుగం యొక్క వినాశనం ఎలా జరుగుతుంది? సత్యుగం యొక్క పాలన ఎలా జరుగుతుంది? ఈ పాయింట్స్ మనం అర్థం చేసుకున్నాం. ఎవరైనా బీకేస్ ఏంటి ఎప్పుడు వినాశనం గురించి మాట్లాడతారు అంటారు. వారికి చెప్పండి, ఇక్కడ వినాశనం అంటే నెగటివిటీ గురించి మాట్లాడట్లేదు, ఇదే ఫ్యాక్ట్, ఇదే ఫ్యాక్ట్ అనేది వారికి అర్థం చేయించాలి. సిర్ఫ్ अपने दादा को मानती है, నా భక్తుకో, నా శాస్త్రంకో, నా గురువుంకో మనాతే హే. కొంతమంది ఎలా ఉంటారంటే శాస్త్రాలను, భక్తులను, గురువులను కూడా చెప్పరు, వాళ్ళని అనుసరించరు. బ్లైండ్ ఫెయిత్ అనేది వాళ్ళకి ఎంతగానో ఉంటుంది. ఇప్పుడు బాబా వచ్చి పతిత శరీరంలోకి వచ్చి మనకి జ్ఞాన మార్గాన్ని చూపిస్తున్నారు. ఇక్కడ మనం ఎన్నో విషయాలను వింటున్నాం కదా. ఈ ప్రతి ఒక్క విషయం ద్వారా నేను ఆత్మ సద్గతి అయితే పొందలేను, దుర్గతిలోకి ఇంకా వెళ్తాం. సో బాబా చెప్పే ఈ జ్ఞాన మురళియే నన్ను ఎంతో సతో ప్రధానంగా తయారు చేస్తుంది. సో బాబా ఏం చెప్తున్నారు ధారణలో? बाबा से सुख का वर्षा लेकर सुख का देवता बना है, सबको सुख देना है. బాబా నుంచి సుఖపు వారసత్వం తీసుకోవాలి, సుఖ దేవతగా ఉండాలి. అంటే ప్రతి ఒక్కరికి సుఖం, మనస వాచ కర్మన సుఖమే ఇవ్వాలి. రాజ ఋషిగా అవ్వాలి, సర్వ వికారాలను సన్యసించాలి. చదువే మన ఈ బుద్ధికి ఒక మెడిసిన్ లాంటిది. సద్గతి కోసం ఏవైతే విషయాలు వింటున్నాం, వినిపిస్తున్నాం, ఇక వాటిని వదిలేయాలి. పరమాత్మ శ్రీమతం పైన నడవాలి. ఒక్క బాబా చెప్పిందే వినాలి. మోహజీతులుగా అంటే ఎలాంటి మోహం ఉండకూడదు, దానిపైన కూడా విజయాన్ని పొందగలగాలి. వరదానం, अपनी असली संस्कारों को इमर्ज कर सदा हर्षित रहने वाले ज्ञान स्वरूप भव. మన ప్రతి సంస్కారాన్ని ఇమర్జ్ చేసుకోగలగాలి. ఏ పిల్లలైతే సదా జ్ఞానాన్ని స్మరిస్తూ ఉంటారో వారు ఆటోమేటిక్ గా సదా హర్షితంగా ఉంటారు. హర్షితత్వం బ్రాహ్మణ జీవితానికి అసలైన సంస్కారం. సదా హ్యాపీగా cheerful గా ఉండడం యాక్చువల్లీ బ్రాహ్మణ జీవితపు సంస్కారం. దివ్య గుణాలను మీ గుణాలుగా చేసుకొని అవగుణాలను మాయ గుణాలుగా అర్థం చేసుకొని సాంగత్య దోషంలోకి రాకుండా ఆల్మైటీ అథారిటీ
బాబా యొక్క స్మృతిలో ఉన్నట్టయితే సదా ఎంతో హర్షితంగా ఉంటారు. स्लोगन, संपूर्णता का लक्ष्य सामने रखो तो संकल्प में भी कोई आकर्षित नहीं कर सकता है. संपूर्णता, I the soul should become complete. ఈ లక్ష్యం కనుక పెట్టినట్టయితే సంకల్పంలో కూడా ఏ ఆకర్షణలు మనం ఆకర్షితం అవ్వలేము. సో నేను ఆత్మ ఎంతో హర్షితంగా ఉండేవారిని. ఇదే మనం ఈ మురళి యొక్క హోంవర్క్ తీసుకుందాం. హర్షితత్వం నా నిజమైన సంస్కారం. ఐ యామ్ అ cheerful personality. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ స్థిరమైన ఆత్మను, తతో ప్రధాన ఆత్మను, సుఖీ ఆత్మను, సంపూర్ణ ఫరిస్తాను. నేను ఆత్మ సదా సుఖంగా ఉంటూ ఈ సుఖపు కిరణాలను నలువైపులా వ్యాపింపచేస్తూ సుఖీ ఆత్మగా, సతో ప్రధాన ఆత్మగా, స్థిరమైన ఆత్మగా, సుసంపన్నమైన ఆత్మగా ఉంటాను. సదా నేను ఆత్మ నా ఈ నిజ సంస్కారాన్ని గుర్తుపెట్టుకుంటాను. ఐ ద సోల్, a cheerful personality. I always try to experience the beauty of myself. I'm the one belongs to the Almighty Authority. I experience the unlimited power from the Supreme Father. This is the power blessed by the Supreme Father. For the next few seconds, I try to check my face, a face with full of cheerfulness and happiness. This is the face liked by everyone. My face acts like a serviceable means. I always maintain the cheerfulness on this face and become the Master, Almighty Authority. Om Shanti. 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 I, the soul, experience the unlimited power from the Supreme Father. Spread that power to every part of this body. With the God's power, I try to maintain my own cheerful state. Om Shanti. Shanti. Shanti.